మిత్రులారా, అందరికీ నమస్తే. నేను గుండమల సత్యం. ప్రస్తుతం మనం చర్చించుకో విషయం ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను కానీ జాతీయ పార్టీలను కానీ చీల్చడం మొదలుపెట్టింది. ఇవన్నీ విషయాలు మేధావులంతా చెప్పి ఉన్నారు. అయినా కూడా మనం ఒకసారి చర్చించుకున్నాం. దీని విపరీతంగా మనం షేర్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ విషయాన్ని. భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలను కాక ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు వాళ్ళకే మద్దతు ఉన్నాయి కాబట్టి ఇండియా కూటమిలో ఉన్న పార్టీలను కాబట్టి స్వతంత్రంగా ఉన్నటువంటి పార్టీలను చీల్చడం మొదలుపెట్టింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, మొన్న జరిగినటువంటి పార్లమెంటులో ప్రవేశపెట్టినటువంటి 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ ఆ బిల్లు వీగిపోయింది, నెగ్గలేకపోయింది. ఈ నెగ్గలేకపోయిన కారణంగా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి తరపున ఉన్నటువంటి ప్రధానమంత్రి కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఎప్పుడైతే వీళ్ళు ప్రవేశపెట్టిన బిల్లు అయితే నెగ్గలేదో వీళ్ళు విచారం వ్యక్తం చేశారు. అంటే మేము ప్రవేశపెట్టిన బిల్లు పార్లమెంట్లో నెగ్గలేదంటే ఇది వాళ్ళకు అవమానంగా భావించారు. అంటే ఒకప్పుడు ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అని ఏ విధంగానైతే వాళ్ళ అహంకారానికి గురయ్యారు, ఇప్పుడు కూడా ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మోడీ అంటే ఇండియా, ఇండియా అంటే మోడీ అనే స్థాయికి ఆయన ఉన్నాడు. దేశంలో ఉన్నటువంటి బీజేపీ ఫాలోవర్స్ కూడా అదే విధంగా ఉన్నారు. కాబట్టి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఎప్పుడైతే వీగిపోయిందో వాళ్ళు తట్టుకునే పరిస్థితుల్లో లేరు. దాని కారణంగా వాళ్ళు ఏం చేశారు, ఏది ఏమైనా సరే అంటే భవిష్యత్తులో మనం ప్రవేశపెట్టబోయేటటువంటి బిల్లులను ఖచ్చితంగా కేంద్రంలో పాస్ కావాలి. అంటే ఏం చేయాలి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల తరపున గెలిచినటువంటి ఎంపీలను కుల్లుగుత్తగా మన పార్టీలో అంటే ఇండియాలో కలుపుకోవాలి. లేకపోతే మద్దతు ఇచ్చైనా సరే వాళ్ళు ప్రవేశపెట్టిన బిల్లులను పార్లమెంట్లో పాస్ కావాలి. దీనికి గతంలో మహారాష్ట్రలో చీల్చారు, మొన్న పశ్చిమ బెంగాల్లో ఎన్నికలైపోతే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి టిఎంసి పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను చీల్చారు. రేపు ఉత్తరప్రదేశ్లో కూడా చీల్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని మేధావులు చెప్తారు. ఇంకా తమిళనాడులో కూడా ఇదే పనిలో ఉన్నారని తెలుస్తుంది. అన్నిటి కారణం ఏంటంటే, రేపటి రోజున వాళ్ళు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించి వాళ్ళు ఈ దేశాన్ని ఎప్పటికీ వాళ్ళ కబంధ హస్తాల కింద అంటే ఎప్పటికీ వాళ్ళే పరిపాలన ఉండాలనేటటువంటి ఒక దురుద్దేశమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి డీలిమిటేషన్ తీసుకొస్తే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. ఈ ఒకేసారి ఎన్నికలు జరిగితే దేశవ్యాప్తంగా పార్లమెంట్లో 850 మంది లోక్సభ సభ్యులు అవుతారు. కాబట్టి ఈ 850 లోక్సభ సభ్యులలో పార్లమెంట్లో ప్రధానమంత్రి కావాలంటే సగానికి పైగా ఎవరికైతే సీట్లు వస్తే వాళ్ళే ప్రధానమంత్రి అవుతారు. కాబట్టి సగానికి పైగా ఈ ఉత్తర భారతీయులే అవుతారు. కాబట్టి అప్పుడు ఈ దక్షిణ భారతదేశంతో వాళ్ళకి అవసరాలు లేవు. కాబట్టి ఈ డీలిమిటేషన్ ఖచ్చితంగా తీసుకురావాలి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఈవీఎం ట్యాంపరింగ్లతోటి గెలుస్తున్నారని మేధావులు అంటున్నారు. అయితే వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే, దేశవ్యాప్తంగా అందరికీ ప్రజలలోకి ఈ విషయం పోయింది. భారతీయ జనతా పార్టీ అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈవీఎంల ట్యాంపరింగ్ తోటి గెలుస్తున్నది. కాబట్టి ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ మనం వ్యతిరేకించాలి, మళ్ళా ఓటు బ్యాలెట్ తీసుకురావాలనేటటువంటి ఆలోచన ప్రజలకు కలుగుతుంది. ఇలాంటి ఆలోచన ప్రజలకు కలగకముందే మనం ఈ డీలిమిటేషన్ తీసుకురావాలి. ఈ డీలిమిటేషన్ తీసుకొస్తే ఈ ఈవీఎంల తోటి ట్యాంపరింగ్ చేసి కూడా గెలవవలసిన అవసరం మనకు లేదు అని వాళ్ళు భావిస్తారు. కాబట్టి ఏం చేస్తారంటే, రేపు నుంచి ఈవీఎంల ట్యాంపరింగ్ కూడా వాళ్ళు చేయరుగా. ఎందుకంటే ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించినట్టయితే భారతీయ జనతా పార్టీకి కావాల్సింది 850లో సగానికి పైగా స్థానాలు కావాలి. కాబట్టి సగానికి పైగా స్థానాలు అక్కడ ఉత్తర భారతీయులే ఉంటారు. భారతీయ జనతా పార్టీకి అన్ని స్థానాలు వస్తాయి. కాబట్టి అతి తొందరలో
డీలిమిటేషన్ ప్రక్రియ మొదలు పెట్టాలి. డీలిమిటేషన్ ప్రక్రియ మొదలు పెట్టాలంటే మొన్న పార్లమెంటు సమావేశాల్లో మళ్ళీ బిల్లు పెడితే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పెడితే ఆ బిల్లు వీగిపోయింది. కాబట్టి ఏ విధంగానైనా కూడా మనం ఈ బిల్లు వీగిపోకుండా పార్లమెంటు సభ్యులను, లోక్సభ సభ్యులను మనం గ్యాదర్ చేసుకోవాలి. గ్యాదర్ చేసుకొని ఈ డీలిమిటేషన్ బిల్లు పాస్ చేసుకోవాలి అన్న ఆతృతతోటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతీయ పార్టీలను చీల్చడం మొదలుపెట్టారు. ఇందులో వాళ్ళు నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే పార్టీ ఫిరాయింపులో చట్టాన్ని వాళ్ళు మంచిగా చదువుకోరు. చదివింది ఏంటంటే అందరూ పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఉన్నటువంటి మంచిని చదివితే భారతీయ జనతా పార్టీ ఫిరాయింపుల చట్టంలోని లోపాలను చదివి వాళ్ళు ఏం చేశారంటే, ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీని చీల్చినప్పుడు ఎవరైతే పార్టీ స్థాపించారో ఆ పార్టీ తరఫున గెలిచినటువంటి వ్యక్తులను ఆ పార్టీ వారు వీళ్ళు వేరే మా పార్టీని చీల్చిరు అని స్పీకర్కు విన్నవించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లా లేకుండా వాళ్ళు ఏం చేశారంటే 2/3 సభ్యులు వచ్చినట్టయితే పార్టీ ఫిరాయింపుల చట్టం వాళ్ళకు వర్తించదు. ఇది వాళ్ళు చదువుకున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టంలో లోపాలు వాళ్ళు బాగా చదువుకున్నారు. కాబట్టి ఒక్కరు ఇద్దరిని కాకుండా 2/3 సభ్యులు ఏదైనా ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి పోయినట్టయితే వాళ్ళకి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించేటటువంటి అవకాశం లేదు. కాబట్టి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని బాగా చదువుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒకటేసారి ఏదైనా ఒక పార్టీ నుంచి 2/3 మీరు రండి, మీకు అవసరం అనుకుంటే ఆ ఉన్న పార్టీ గుర్తునే మీకు ఇచ్చే ప్రజాస్వామ్యబద్ధంగానే ఇస్తాం, మీకు ప్రజాస్వామ్య చట్టాలు కూడా వర్తిస్తాయి, అంటే మీ మీద ఎలాంటి అపవాదు కూడా ఉండదు. ఎందుకంటే పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు. మీరు ఏ పార్టీ నుంచి అయితే పోయారో ఆ పార్టీ పెట్టిన వాళ్ళే కాబట్టి, ఆ పార్టీ స్థాపించిన వాళ్ళే కాబట్టి స్పీకర్కు మీరు మా పార్టీ నుంచి గెలిచి ఈ పార్టీలోకి పోయారు, వీళ్ళ సభ్యత్వం రద్దు చేయండి అనే అవకాశాలు కూడా ఉండే. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా మంచితనంతో మీకు చట్టబద్ధతతోటి మీరు రావాలంటే పార్టీ ఫిరాయింపుల చట్టం కూడా వర్తించకుండా ఉండాలంటే మీరు 2/3 సభ్యులు రండి అని దేశవ్యాప్తంగా అన్ని పార్టీల నుంచి సభ్యులను తీసుకొని పోయి వాళ్ళ ఎన్డీఏ కూటమిలో కలుపుకోవడమా లేదా బయట నుంచి మద్దతు ఇచ్చే ప్రక్రియన మొదలుపెట్టేశారు. రేపు తమిళనాడులో కూడా డిఎంకే పార్టీని కూడా చీల్చేటటువంటి అవకాశం ఉన్నదని మేధావులు అంటారు. మొత్తం మీద భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ బిల్లు మొన్న ఫెయిల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ప్రవేశపెట్టినప్పుడు డీలిమిటేషన్ బిల్లు పాస్ కావాలి. డీలిమిటేషన్ బిల్లు పాస్ అయిన తర్వాత ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలైతాయి. ఈ ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలైనప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే బీజేపీ భారతీయ జనతా పార్టీ ప్రభావం ఉత్తర భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా మనమే గెలుస్తాం. లేదా ఖాళీ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలను అక్కడ ఉన్నటువంటి పార్టీలను మెయింటైన్ చేసుకుంటే మనమే ఎప్పటికీ అధికారంలో ఉండేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇక దేశాన్ని వాళ్ళు వదులుకోదలుచుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికీ వాళ్ళే అధికారంలో ఉండాలంటే డీలిమిటేషన్ బిల్లు తీసుకొని రావాలి. డీలిమిటేషన్ బిల్లు పాస్ చేస్తే మనం దేశవ్యాప్తంగా ఒకటేసారి ఎన్నికలు నిర్వహించినప్పుడు పార్లమెంట్ సభ్యులను పెంచుకోవచ్చు. పార్లమెంట్ సభ్యులను ఖచ్చితంగా పెంచుకున్నట్టయితే 850 మందిలో 420 చిల్లర అక్కడనే ఉత్తర భారతీయులు అవుతారు. కాబట్టి దేశాన్ని మనమే ఎప్పటికీ ఏలొచ్చు అని ఒక ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మళ్ళీ బానిస రాజరికపు వ్యవస్థలో ఉన్న మాదిరిగా ఎప్పటికీ మేమే అధికారంలో ఉండాలి అనే వాళ్ళ యొక్క భూస్వామ్య భావజాలంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి పార్టీలను చీల్చడం మొదలుపెట్టారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతీయ పార్టీలను కేవలం డీలిమిటేషన్ ప్రక్రియ మళ్ళీ నెక్స్ట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేసుకోవడానికి ఈ పన్నాగాలు బంతుందని ప్రజలందరూ కూడా ఇలాంటి వీడియోలు షేర్ చేయవలసినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ప్రజాస్వామ్యం అనేది ఇక
ఉండదు. బీజేపీ వాళ్ళ భావజాలం పూర్తిగా కూడా రాజరిక పునాదుల నుండి, భూస్వామ్య భావజాల పునాదుల నుండి ఏర్పడినటువంటి భావజాలం కాబట్టి భారతీయులందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. వీలైనంత సాధ్యమైనంత వరకు ఇలాంటి వీడియోలు అందరికీ షేర్ చేయండి.